ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే చామదుంపల పులుసుని చూద్దాము. ముందుగా కుక్కర్లోకి కానీ లేదంటే గిన్నెలోకి కానీ తగినంత వాటర్ని వేసుకుని చామదుంపల్ని వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని చిటికెడు పసుపు సాల్ట్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒలిచి పెట్టుకున్న చామదుంపల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పులుసుకి తగినంత ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసుకుని వేగిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటా తరుగు వేసుకుని టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. 1 స్పూను బెల్లం పొడి, రుచికి తగినంత కారం ఇంకా సాల్ట్ వేసుకుని బాగా మరిగిన తర్వాత ధనియాల పొడి వేసుకుని కొత్తిమీర తరుగు వేసుకోవాలి.